హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నామండి. ట్రైన్లో వెళ్ళి ఆల్రెడీ చాలా ఇయర్స్ అవుతుంది. సో సరదాగా ట్రైన్ అయితే వెళ్తున్నాం అనమాట. మేము బుక్ చేసుకున్నది అయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండి. సో ఇక్కడ మేము ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము. మా 4 మెంబర్స్ అయితే మేము ఫుడ్ ఇంటి నుంచే తీసుకెళ్ళామండి. అండ్ తిరుపతి చేరుకున్నాము మార్నింగ్. అక్కడ నుంచి అయితే మేము ఒక జీప్ మాట్లాడుకున్నామండి పైకి డైరెక్ట్. యాక్చువల్గా అయితే కాలు నడుచుకొని వెళ్దాం అనుకున్నాం కానీ టైం కాన్స్టెన్స్ వల్ల కుదరలేదు. సో ఇంకా అలా జీప్ మాట్లాడుకొని డైరెక్ట్ పైకి అయితే వెళ్ళిపోతున్నాము. కావాలని వెనకైతే కూర్చున్నానండి నేను, ఏంటి అన్న మొక్కోకండి. సో ఇక్కడ నుంచి కాలు నడక వాళ్ళు మొదలు పెడతారంట. అలిపిరి మెట్లు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అంట. అండ్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి. సో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇదండి, స్టార్ట్ అయిపోయాము. పైకి అయితే వెళ్తున్నాము. మధ్యలో ఇక్కడ చెక్కింగ్ కోసం అయితే ఆపారండి. ఈ చెక్కింగ్ పాయింట్ దగ్గర వ్యూ కోసం చాలా మంది ఎక్సైట్ అవుతారు. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైంది. ఇక్కడ మన లగేజ్ మొత్తం చెక్కింగ్లో పెట్టాలండి. అంటే మనం ఏ వెహికల్లో వచ్చినా సరే చెక్కింగ్ అయితే కంపల్సరీ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. నాకు వెళ్ళిన ప్రతిసారి ఇష్టం, ప్రతిసారి ఫొటోస్ తీసుకుంటాను. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సే హెలో టు తిరుమల. వచ్చేసాం పైకి అయితే. తిరుమల ఈ ప్లేస్కి రాగానే ఒక చిన్న వైబ్ అయితే వస్తుందండి. అదేంటో తెలియదు కానీ మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పైకి వచ్చాక అలా ఇంకా డైరెక్ట్ సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయామండి. ఎందుకంటే మేము అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడ కౌంటర్కి వెళ్ళి ముందైతే టోకెన్ తీసుకోవాలి. తీసుకున్నాక మనకి రూమ్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. అయితే మాకు రాంబగీచాలో అయితే అలాట్మెంట్ వచ్చింది రూమ్లో. సో ఇంకా మళ్ళీ అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయితే మాట్లాడుకొని బయలుదేరిపోయాము. ఇంకా నేనైతే వెంటనే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్దామని ఫాస్ట్గా బ్రష్ అయితే చేసేసుకున్నాను. స్నానం అది ఇంకా చేయలేదు. ఇదండి, ఫ్రీ బస్ అయితే ఉంటుంది, మేము ఎక్కలేదు. బట్ బాగుందని వీడియో తీసాను. మేము బ్రేక్ఫాస్ట్ చేసాక నాన్నగారు మొక్కిస్తానన్నారని బయలుదేరామండి. సో ఇక్కడ మొక్కి ఇవ్వడానికి కూడా టోకెన్ తీసుకోవాలి, లైన్ ఉంటుంది. అండ్ రూమ్కి వచ్చేసాక క్విక్గా ఫ్రెష్ అయ్యి అలా మేమైతే అన్నప్రసాదం కోసం అయితే బయలుదేరామండి. చాలా బాగా పెట్టారు. అండ్ ఆ తర్వాత క్విక్గా చిన్న షాపింగ్ అయితే చేసుకొని రూమ్కి రిటర్న్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. మేము ఈ దర్శనం అయితే ఇది స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటారు కదా, 300 రూపీస్ది. అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆ రోజు నైట్ వీడియోస్ తీయడం కుదరలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి అలా వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసి దీపం వెలిగించి ఇంకా చెక్అవుట్ అయితే చేయాలి కదా, అందుకే మొత్తం ఇదండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇది బాగుంది. లాస్ట్ టైం మేము వేరే తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడుకున్నది మాకు అంత నచ్చలేదు. ఇది బాగుందండి. సో ఇది ఎలక్ట్రిక్ బస్. ఈ ఎలక్ట్రిక్ బస్లో మేము కిందకి వెళ్ళామండి. చాలా బాగా అనిపించింది. వెళ్ళేటప్పుడు ఎక్కిన జీప్ అయితే చాలా తిప్పింది. ఇది కిందకి వచ్చాక మేమైతే ఓరియాన్ హోటల్ ఉంటుందండి, ఇక్కడ చాలా బాగుంటుంది. గీ కారం దోశ ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. అండ్ కింద ఒక రూమ్ తీసుకున్నామండి, చాలా బాగుంటుంది రూమ్. లాస్ట్ టైం కూడా ఇక్కడే స్టే చేశాను మేము. ఇక్కడ డే 2 మొత్తం మేము లోకల్ గుడులు అయితే చూస్తామండి. తర్వాత రెడ్డమ్మ మెస్ అని ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుందని ట్రై చేసాం, కానీ దాని రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను, చూసేయండి మీరే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి ఫాస్ట్గా ఇంకా శ్రీశైలం అయితే బయలుదేరామండి. అక్కడ రాహుకేతు పూజ చేయించుకుంటే చాలా మంచిది, రాహుకాలంలో అని వెళ్ళాము. ఆ తర్వాత రిటర్న్లో అయితే లంచ్కి వెళ్ళాము. ఇక్కడ లంచ్ కోసం చాలా వెయిట్ చేశాను అనమాట, చాలా ఆకలిస్తుంది. సో అలా లంచ్ తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. అలసిపోయాను కదా, అందుకే రికార్డ్ చేయలేదు. ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాము. ఇదండి, వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బై.